నమస్కారం. ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం. జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొనిదెల నాగబాబుకు రాష్ట్ర కేబినెట్లో మంత్రి పదవి దక్కడంతో తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో జనసేన నాయకులు జంపాల ప్రకాష్ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో బాణాసంచా కాల్చి స్వీట్లు పంచి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ కొనిదెల నాగబాబుకు మంత్రి పదవి దక్కడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. అనంతరం టిట్టో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు జిల్లా కార్యదర్శి చామండి రాధమ్మ, పట్టణాధ్యక్షుడు రామారావు అనిల్, జనసేన సీనియర్ నాయకులు అంజూరు చిరంజీవులు, పట్టు చంచయ్య తదితర నేతలు పాల్గొన్నారు. అతనే ఇల్లు చిరంజీవి అన్న వీడియో జన రికార్డ్ అవుతుంది. ఎందుకు ఇప్పుడే మీడియా మిత్రులు నమస్కారం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో శుభ పరిమాణం జరిగింది. కారణం నాగబాబు గారికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో కేబినెట్ హోదా ఇవ్వడానికి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ గారు ఆదేశాల మేరకు ఈరోజు ఈ ప్రోగ్రాం జరగడం జరిగింది. మా గురువు గారు వేములపాటి అజయ్ సార్ గారు ఆయన ఆదేశాల మేరకు ఈరోజు నాగబాబు గారికి కేబినెట్లో పదవి దక్కడానికి కారణంగా సార్ గారు చేయమన్న ప్రోగ్రాంకి మేము అజయ్ సార్ ఆదేశాల మీద చేస్తున్నాము. మనము వెంకటగిరిలో మన ఎమ్మెల్యే కొనుగోలు రామకృష్ణ గారు ఏ విధంగా డెవలప్ చేస్తున్నారో అదే విధంగా రాష్ట్రం కూడా డెవలప్ అవ్వాలని చెప్పని నాగబాబు గారికి పదవి ఇవ్వడం జరిగింది. ఆ పదవిని ఆస్వాదిస్తూ ఈరోజు వెంకటగిరి సంబరాలు చేసుకోవడం జరిగింది. జై జనసేన. జయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో మన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ కొనిదెల నాగబాబు సార్ గారికి కేబినెట్ మంత్రి హోదాలో మంత్రి పదవి రావడం చాలా సంతోషంగా ఉంది. మా వెంకటగిరి నియోజకవర్గంలో గుంటూరు జిల్లా
పర్యవేక్షకులు అలాగే టిక్కో చైర్మన్ అయినటువంటి శ్రీ వేములపాటి అజయ్ సార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు వెంకటగిరి జనసేన పార్టీ నాయకులు అందరం కలిసి ఈరోజు ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ బాణాసంచితో స్వీట్లు పంచడం కార్యక్రమం జరిగింది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో వెంకటగిరి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఒకవైపు నుంచి మన ఎమ్మెల్యే కురుగుళ్ళ సార్తో పాటు అలాగే మన జనసేన పార్టీ కొణిదెల వంశీయులు కూడా ప్రజల శ్రేయస్సు కొరకు ఎల్లప్పుడూ ముందంజలో ఉంటారని వారి బాటలో మేము నడుస్తామని తెలియజేస్తున్నాము. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు, జై నాగబాబు గారు. స్వామియే శరణమయ్యప్ప. ఈ సంవత్సరం అన్ని శుభవార్తలే. దాంట్లో ఈరోజు మేము విన్న మరొక శుభవార్త మా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కొణిదెల నాగబాబు గారికి మన రాష్ట్రంలో క్యాబినెట్లో స్థానం వస్తుందని ఆ విషయం విన్నప్పటి నుంచి చాలా ఆనందంతో మేము ఇక్కడ మంచిగా సెలబ్రేషన్స్ చేసుకున్నాం. ఆయనకి రావడం వల్ల మేము అందరికీ మంత్రి పదవులు వస్తాయి, ఆయనకే రావడం వల్ల ఎందుకు ఆనందపడుతున్నాం అంటే ఆయన 2019 నుంచి మన జనసేన పార్టీలో గుర్తింపు తీసుకోకుండా చాలా కష్టపడి ఒక సైనికుడిలాగా పనిచేశాడు. ఆయన జనసేన పార్టీలో ప్రతి సైనికుడికి న్యాయం జరగాలన్న ఒక మనస్సు కోరికతో ఆయన ఎప్పుడు పనిచేస్తూ ఉంటాడు. అలాంటి వ్యక్తికి ఈరోజు మంత్రి పదవి రావడం అంటే మా అందరికీ వచ్చినట్టుగా ఆనందంగా ఉంది. అలాగే మన కొణిదెల నాగబాబు గారు ఈ పదవి రావడం వల్ల మన రాష్ట్ర అభివృద్ధి అనేది ఇంకా ముందెళ్తుంది. ఆయన ఎలాంటి అన్యాయాలు అక్రమాలు అలాంటి బ్యాక్గ్రౌండ్ కాదు. ఆయన ఎప్పుడు అవినీతి చేయరు. కాబట్టి మన రాష్ట్రాన్ని మంచిగా ముందుకు తీసుకెళ్తాడు. ఆయనకి మంత్రి పదవి రావడానికి ముఖ్య కారణమైనటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా జనసేన పార్టీ అధ్యక్షులు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి నేను పాదాభివందనం చేసుకుంటున్నాను. జై జనసేన, జై హింద్. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. ఈరోజు మా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి అయినట్టు శ్రీ నాగబాబు గారికి ఏపీ క్యాబినెట్ హోదా మంత్రి పదవి రావడం మాకందరికీ జనసేన పార్టీ కార్యకర్త నాయకులకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మా నెల్లూరు జిల్లా పర్యవేక్షకులైనటువంటి శ్రీ అజయ్ బాబు గారి సారి సూచనల మేరకు ఈరోజు వెంకటగిరిలో నియోజకవర్గంలో సెలబ్రేషన్ చేశాము. అందరికి అలాగే బాణాసం చేసి అందరికీ స్వీట్లు పంచి పండగ వాతావరణం సృష్టించాము. అలాగే రేపు కూడా ఇదే విధంగా చేసి నాగబాబు గారు మంత్రి అయిన తర్వాత ఇంకా అభివృద్ధి దూసుకెళ్తారని మాకు ఎంతో ఆనందంగా ఉంది. అందువల్ల జై జనసేన, జై హింద్. నా పేరు కోన రవిశంకర్, వెంకటగిరి పట్టణ ఉపాధ్యక్షుడిని. ఈరోజు వెంకటగిరి జనసేన పార్టీ ఎంతో గర్వించదగ్గ రోజు. ఎందుకంటే రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి నాగబాబు గారికి కేబినెట్ హోదాలో మంత్రి పదవి దక్కడం అందరం చాలా ఆనందంగా ఉన్నాము. ఇలాగే ముందు మరెన్నో కీలక పదవులు కొణిదెల వంశంలో వాళ్ళకి వస్తున్నాయి. రాబోయే కాలంలో కూడా మంచి పదవులు ఉంటాయి. అటువంటి పదవులు తీసుకొని రాష్ట్ర ప్రజలకి ఆయన ఇప్పుడు ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి మా పవన్ కళ్యాణ్ గారు ఎంత నిక్కచ్చిగా ఎంత కష్టపడి పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఆయనను గుర్తించి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ హోదాలో మంత్రి పదవి దక్కించడానికి ఆయన ఇచ్చిన ఈ అవకాశాన్ని నాగబాబు గారు కూడా చాలా చక్కగా వినియోగించుకొని రాష్ట్ర ప్రజలకు అందరికీ ఉపయోగపడే విధంగా ముందుకెళ్తారని ఆశిస్తూ మా గురువు గారికి, నాగబాబు గారికి, అలాగే అజయ్ కుమార్ గారి సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై జనసేన.